హాయ్ అండి. ఇక్కడైతే సన్న రవ్వతో ఉప్మా చేయడానికైతే రెడీ చేసుకుంటున్నాను. ఒక బాండి తీసుకొని అందులోకి కొంచెం అయితే ఆయిల్ వేసాను. టేస్టీ కోసము నెయ్యి కూడా వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి. పిల్లలు బాగా తింటారనేసి, టేస్టీగా ఉంటుంది కదా అని వేసాను. వేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు అయితే రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, 2 రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను. నా దగ్గర అయితే గ్రీన్ చిల్లీ లేదు, అందుకనేసి రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను. రెడ్ చిల్లీ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత టమాటోస్ అయితే వేసుకుందామండి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసాను. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి, లేదంటే బాగుండవు, పిల్లలు తినలేరండి. చూడండి, గరిటెతో పదే కలబెడుతూ ఉండాలి, లేదంటే అవి మాడిపోతాయండి. అట్లా అయిన తర్వాత తగినన్ని అందులోకి అయితే చూడండి, రెడ్ కలర్లోకి అయితే వచ్చాయి కదా. ఇప్పుడు అందులోకి మనం రవ్వ ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీతో వాటర్ అయితే వేసుకోవాలండి. రవ్వ అయితే నేను 1 కప్ అయితే తీసుకున్నాను. దానికోసం 3 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే అది సన్న రవ్వ కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి అందులోకి 2 కప్స్ వాటర్ వేసుకొని అవి బాగా తెరులుతున్నప్పుడు బాగా తెరలే వరకు కాంచుకోవాలి. తగినంత ఉప్పునైతే వేసుకున్నాను. సాల్ట్ అయితే నేను వేసుకున్నాను, అది మీ చాయిస్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇందులోకి తెరులుతున్నప్పుడు పల్లీలు అయితే వేసుకుందామండి. పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఉడికేంత వరకు చూసుకొని తర్వాత సన్న రవ్వనైతే వేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత వాటర్ అయితే వేసుకోవాలి. రవ్వ వేసిన వెంబటే గరిటెతో అయితే కలబెట్టుకోవాలండి, లేదంటే అవి గడ్డలుగా ఉండిపోతుంది లోపల. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి.